ఆ అమ్మాయి గురించి, నా ప్రేమ గురించి ఎంత చెప్పినా ఇప్పుడెవరూ అర్థం చేసుకోలేరు. అరే, ఎవ్వరు అర్థం చేసుకోకున్నా కనీసం మీకు మీరైనా అర్థం కావాలి కదా. కానీ మిమ్మల్ని చూస్తా అంటే గదేం లేనట్టుందే. గందుకే మీరు పెళ్లి చేసుకుండ్రి. ఆ పిల్ల కూడా మంచిగానే ఉన్నది. పెళ్ళైపోతే 6 నెలల్లో అన్నీ మర్చిపోతారు. ఇగో అమ్మ కూడా ఫోన్ చేస్తాంది. రాండ్రి పోదాం. సారు, ఓ మాట చెప్పనా? కనీసం అడగు సోని. పిల్ల నచ్చలేదను, కట్నం జాలేదను ఏదో ఒకటి చెప్పి తప్పించుకురి. గంతేగాని గిట్లా మొండి చేస్తే ఎట్లా? వాళ్ళని బాధ పెట్టుడే కాదు, అలా వచ్చినోళ్ళ ముందు అవమానించినోళ్ళు కూడా అవుతారు. పదుండ్రి. అరే జర నా మాట సోచాయించండి సారు. పదుండ్రి. సరే, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. గిది బెహత్రీన్ మాట. పదండ్రి. హరీష్, ఏమైందిరా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదో మనసులో పెట్టుకొని నువ్వు బాధపడుతున్నావురా. ఏం లేదమ్మా. ఏం లేకపోతే రా భోంచేద్దాం. మధ్యాహ్నం కూడా తినలేదు, రా. రేయ్, తులసి చెప్పింది కదా మీ ఇద్దరినీ కలపటానికి మామయ్య ఒప్పుకున్నాడని. ఇంకా ఎందుకు ఈ దిగులు? పుట్టబోయే బిడ్డ గురించి ఏంటుంది లక్ష్మి? ఏరా, అంతేనా? నా భార్య బిడ్డ గురించి కాదు, అన్నయ్య గురించి నా టెన్షన్ అంతా. మీ అన్నయ్య గురించా? అవును. నెక్స్ట్ మంత్ నీ రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి కదా, ఆ వచ్చే డబ్బుల్లో పెద్ద కొడుకు కాబట్టి తనకి 60% అంట, నాకేమో 40% అంట. కొత్తిల్లు మీద సెకండ్ ఫ్లోర్ వేసుకోవాలని వచ్చే అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు వాడు. ఆయన చిన్నడుగా పుట్టడం నా తప్ప? నాకు 50% షేర్ ఇవ్వాల్సిందే, లేదంటే నేను ఊరుకుంటానా? లేని రిటైర్మెంట్, రాని డబ్బుల గురించి వాళ్ళంతా ఆశగా చూస్తున్నారంటే నాకు భయం వేస్తోందండి. ఆ రోజు బిడ్డల పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపడానికి వేరే ఖర్చంతరం లేక పిఆర్ఎస్ తీసుకొని డబ్బులు సర్దారన్న విషయం వాళ్ళకి తెలియదు. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఇంటెద్దలకి, ఖర్చులకి ముందుకు రాని కొడుకులు ఈరోజు నా రిటైర్మెంట్ డేట్ గుర్తు పెట్టుకొని మరి నా డబ్బుల కోసం ఆశపడుతున్నారంటే ఎలాంటి కొడుకులను కన్నాం లక్ష్మి మనం? మనం బిడ్డల్ని కన్నాం గాని వాళ్ళ రాతల్ని, వాళ్ళ మంచి చెడ్డల్ని కనలేదు కదండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. గత 6 నెలల ఇంటద్దే తులసి ప్రైజ్ మనీ వచ్చిందని ఒకేసారి కట్టేసిందండి. రేపు వచ్చే ఫస్ట్కి మనం ఇంటద్దె కట్టాలండి. ఇంకా వారం రోజులు కూడా లేదు లక్ష్మి. అవునండి. సమయానికి డబ్బివ్వకపోతే వాళ్ళొచ్చి ఎంత గొడవ చేస్తారో ఏమో. నేనేదో ఒక పని చూసుకుంటాను లక్ష్మి. వాళ్ళని ఎలాగోలా బ్రతికిలాడైనా సరే అడ్వాన్స్ తీసుకుంటాను. కానీ గోతికాడ నక్కల్లాగా నా డబ్బు కోసం ఎదురు చూస్తున్న కొడుకులని ఏం చేయను? నిజం తెలిస్తే పెద్ద యుద్ధమే చేసేలా ఉన్నారండి. చూద్దాం లక్ష్మి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు.
హాయ్ బావా. హాయ్. మీరొకరికొకరు తెలిసిన వాళ్ళైనా ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అలా పక్కకెళ్ళి మాట్లాడుకోండి. రా బావా. వెళ్ళి మాట్లాడరా. వెళ్ళరా, పిల్ల లేచింది. ఇలా కాదు. నీకు గుర్తుందా బావా, 8th క్లాస్లో దీపావళికి మీ ఇంటికొస్తే నువ్వు నా పక్కనే క్రాకర్స్ పేల్చావు. నేను భయపడిపోయి ఎంతలా ఏడ్చేశానో. తర్వాత నిన్ను భయపెట్టి రివెంజ్ తీర్చుకుందామని ఎంతో ట్రై చేశాను. బట్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాగా, ఆటోమేటిక్గా భయపడిపోతావులే. జస్ట్ కిడ్డింగ్ బావా. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బాగుండదు. వెళ్దామా? అయ్యో పది బావా, మర్చిపోయాను. కింద మన కోసం ఎదురు చూస్తుంటారు. పది బావా. మాట్లాడుకున్నారు కదా, అంతా ఓకేనా? నాకు ఎప్పుడూ ఓకే అమ్మా. మీ బాబు సరే అంటే మనం అనుకున్నట్టే మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకోవచ్చు.